నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపు తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ జనజాతర సభ. సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించనున్న హస్తం పార్టీ. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా సత్యాగ్రహ దీక్షలు. కరవు వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవట్లేదని ఆక్షేపణ. రాధాకిషన్ రావే ఆధారాల ధ్వంసంలో కీలక సూత్రధారు. హార్డ్ డిస్కుల మాయంలోనూ మాజీ డీసీపీ ప్రమేయం. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. నేడు రేపు వడగాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ. సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు తగ్గుతున్న ప్రజాదరణ. 2019లో నెగ్గిన 4 ఇండిపెండెంట్లు. తెలంగాణ మోడల్ను దేశానికి అందించాలన్న లక్ష్యంతోనే తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ సభ నుంచే కాంగ్రెస్ అధినాయకత్వం దేశానికి గ్యారంటీ ఇచ్చేలా మేనిఫెస్టోను ప్రకటించబోతుందని తెలిపింది. వచ్చే లోక్సభ ఎన్నికలు దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలన్న సీఎం రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేపట్టడం తథ్యమని వివరించారు. తుక్కుగూడ వేదికగా శనివారం జరగనున్న జనజాతర సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ సభ వేదికగానే కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో ప్రకటించనుండగా దేశాన్ని ఆకర్షించేలా తుక్కుగూడ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం కలియ తిరిగిన ఆయన పలువురు మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమై సభ విజయవంతంపై చర్చించారు. కాంగ్రెస్ కి తెలంగాణలో ఉన్న పరిస్థితులే దేశవ్యాప్తంగా ఉన్నాయని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని రేవంత్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 14 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతున్నామని, కాంగ్రెస్ టికెట్లు పొందిన వారు చాలా అదృష్టవంతులు అన్నారు. దేశంలో భాజపాపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీకి ఎదురులేదన్నట్లు కావాలని అతిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో 6 గ్యారంటీల మాదిరిగానే దేశంలో 5 గ్యారంటీలు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. జనజాతర సభకు పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక సహా ఇతర జాతీయ స్థాయి నేతలు హాజరు కానుండగా పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆ జనజాతర సభకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న మంత్రి శ్రీధర్ బాబు ఆ సభ ద్వారా దేశానికి సంబంధించిన మేనిఫెస్టోను ప్రజల ముందు పెడతామని వెల్లడించారు. దేశ ప్రజలకు సంబంధించి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి. లక్షలాది మంది మేము వస్తాము అని ఉత్సాహం చూపెడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ జరగటం చూస్తారు. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో జనం వచ్చి ఆశీర్వాదం చేసిన తర్వాత ప్రజలకు దేశానికి సంబంధించిన మేనిఫెస్టోను, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వారి ముంగిట్లో పెట్టడం జరుగుతుంది. తుక్కుగూడ జన సమీకరణపై నియోజకవర్గాల్లో మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు విస్తృతంగా సమావేశాలు నిర్వహించిన నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనా మోడల్ దేశానికి అందించాలంటే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో హస్తం పార్టీని గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. దేశంలో మత కల్లోలం రేపుతూ రాజకీయం చేస్తున్న భాజపాకు బుద్ధి చెప్పేలా కాంగ్రెస్ కు అండగా ఉండాలని సూచించారు. అదే తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 6 గ్యారంటీల్ని అధినాయకత్వం ఇక్కడి నుంచే ప్రకటించి ఇచ్చినటువంటి గ్యారంటీల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ అదే తుక్కుగూడలో దేశవ్యాప్తంగా పనికొచ్చే గ్యారంటీలు మేనిఫెస్టో రూపాన్ని అక్కడ ప్రకటించి తెలంగాణ మోడల్ గా దేశానికి దిశ నిర్దేశం చేసేటువంటి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ భారీ బహిరంగ సభని విజయవంతం చేసి దేశమంతా తెలంగాణకెళ్ళి చూసేటట్టుగా అత్యంత భారీ సంఖ్యలో ప్రజలు హాజరై సభను విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వానికి, కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తాం. తుక్కుగూడ వేదికగా నిర్వహించే సభలో జాతీయ మేనిఫెస్టోలో 5 న్యాయాలు, 25 గ్యారంటీలను తెలుగులో ప్రకటించనున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. ఆ సభను విజయవంతం చేయాలని యాదాద్రిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. జనజాతర సభకు కార్యకర్తలు జనజాతరలా తరలిరావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు. లోక్సభ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించేందుకు శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మొదటి రోజు కస్టడీ ముగిసింది. దర్యాప్తు బృందం అతన్ని విచారించి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లకే పరిమితం కాలేదని, ఆధారాల ధ్వంసం కుట్రలోనూ ఆయన పాత్ర ఉందని తాజా విచారణలో వెల్లడైంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును గత నెల 28న అరెస్ట్ అయిన తరువాత నాంపల్లి న్యాయస్థానం అనుమతితో గురువారం నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నెల 10 వరకు విచారణ కొనసాగనున్న నేపథ్యంలో కుట్రకోణం గురించి దర్యాప్తు బృందం లోతుగా ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఎస్ఐబి ఆధారాల ధ్వంసం వెనుక రాధాకిషన్ రావు పాత్రను గుర్తించారు. ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైళ్లను రూపొందించి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం ద్వారా సేకరించిన సమాచారం బయటికి వస్తే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతనతో కలిసే ఆధారాల ధ్వంసానికి కుట్ర పనినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. అందరూ సమష్టిగా నిర్ణయం తీసుకుని ఎస్ఐబిలోని రికార్డులను కాల్చేయడంతో పాటు హార్డ్ డిస్క్లను కట్టర్లతో ధ్వంసం చేయాలని నిర్ణయించినట్లు విచారణలో వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరింత లోతుగా సమాచారం సేకరించే దిశగా రాధాకిషన్ రావును పోలీసులు విచారిస్తున్నారు. అయితే తొలి రోజు పోలీస్ కస్టడీలో రాధాకిషన్ రావు పెద్దగా స్పందించలేదని సమాచారం. హార్డ్ డిస్క్ల ధ్వంసం వ్యవహారాన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాల సేకరణలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజైన డిసెంబర్ 4న ఎస్ఐబిలో కట్టర్లతో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన అనంతరం వాటిని నాగోల్ వంతెన కింద మూసీ నదిలో పడేశారు. అయితే అవి బురద నీటిలో తడిసిపోవడంతో వాటిలోని డేటాను రిట్రీవ్ చేయడం కష్టతరంగా మారింది. అయినా సరే అవే కీలక సాక్ష్యాధారాలు కావడంతో ఆ దిశగా ప్రయత్నిస్తూనే ధ్వంసం కుట్రను నిరూపించేందుకు అవసరమైన ఆధారాల సేకరణపైన దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసేందుకు వినియోగించిన ఎలక్ట్రికల్ కట్టర్లను, బ్లేడ్లను, పత్రాలను భద్రపరిచిన స్పైరల్ టైడింగ్ వైర్ తో పాటు ఇతర సామగ్రిని సైతం దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎలక్ట్రికల్ కట్టర్లతో హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసినప్పుడు వెలువడిన అల్యూమినియం పొడిని సేకరించారు. ఈ పొడిని ఫోరెన్సిక్ ల్యాబ్ లో విశ్లేషించడం ద్వారా కీలక సాక్ష్యంగా మలిచే పనిలో నిమగ్నమయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ లాగ్ ప్రింట్లను దర్యాప్తు బృందం సేకరించింది. ఆధారాల ధ్వంసం సమయంలో సీసీ కెమెరాలను ఆఫ్ చేసిన నేపథ్యంలో ఆ సమయాన్ని నిరూపించేందుకు లాగ్ ప్రింట్లు సైతం కీలక ఆధారాలు కానున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అప్పట్లో ఈ వ్యవహారాన్ని పసిగట్టి ఉంటారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫామ్ హౌస్ లో ముందుగానే సీసీ కెమెరాలు, హియరింగ్ డివైజ్లను అమర్చిన వ్యవహారం రాధాకిషన్ రావు పర్యవేక్షణలోనే జరిగిందనే ప్రచారంపై దర్యాప్తు బృందం తాజాగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకిషన్ రావు తమ కస్టడీలోనే ఉండడంతో ఈ అంశంపై విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కంటే రెట్టింపు స్థాయిలో భారత సర్కార్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే జనజాతర సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పరిశీలించారు. గతంలో ట్యాపింగ్ ఆరోపణలపై 10 ఏళ్లలో అధికారంలో ఉండగా ఎందుకు విచారించలేదని ధ్వజమెత్తారు. ఆ రోజు ఆరోపణ చేసినప్పుడు నువ్వు కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ ఆరోపణలను విచారణ జరిపి నిజాయితీగా అందుకు సంబంధించిన ఏదైనా చర్య తీసుకుని ఉంటే బాగుండే. కానీ ఏ హక్కుల కోసమైతే మనం కొట్లాడినామో, ఏ ప్రజాస్వామిక విధానం కోసం అయితే కొట్లాడినామో అటువంటి ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మీరు అంతకంటే ఎక్కువగా ప్రతిపక్షాలు అణిచివేయడానికి, మీ పార్టీ నాయకత్వాన్ని అణిచివేయడానికి, వ్యవస్థను కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించి అంతకంటే ఎక్కువగా నియంతృత్వ విధానంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటున్నారు అని అడుగుతా ఉన్నాం. భాజపా నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సత్యాగ్రహం పేరుతో దీక్ష చేపట్టనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించి అమలు చేస్తామని రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా రైతులకు రుణమాఫీ చేయలేదని మండిపడింది. కరువు వల్ల పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని నిరసిస్తూ ఈ దీక్షలకు పిలుపునిచ్చింది. ధాన్యానికి 500 రూపాయల బోనస్, 2 లక్షల లోపు రైతుల బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయడం సహా 5 డిమాండ్లతో ఈ దీక్షను నిర్వహిస్తోంది. 30 జిల్లాల్లో ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర పదాధికారులు రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనున్నారు. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా బాబూజీ సేవలను సీఎం స్మరించుకున్నారు. అత్యంత పేదరికంలో జన్మించిన బాబూజీ అంకుటిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని తెలిపారు. దేశవ్యాప్తంగా కరువు తాండవిస్తున్నప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం విజయవంతంలో కీలక పాత్ర పోషించారన్నారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు, దళితుల అభ్యున్నతికి బాబూజీ పోరాడారన్న సీఎం బాబూజీ స్ఫూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని, ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో రోజు రోజుకి ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మండుతున్న ఎండల ధాటికి నగర వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వృద్ధులు, చిన్నారులు ఎండల ధాటికి అల్లాడిపోతున్నారు. భానుడి ప్రతాపం కారణంగా ప్రజలకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. మండే ఎండల ధాటికి జనం బేజారవుతున్నారు. వరంగల్లో 10 గంటల నుంచే గ్రీష్మతాపం మొదలవగా 11 గంటల కల్లా అది ఉధృతమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఎండల ధాటికి ఇక్కట్లు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారంతా త్వరగా పనులు ముగించుకుంటున్నారు. మధ్యాహ్న సమయంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు నానా ఆగచాట్లు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎటైనా పోవాలంటే 6 గంటలకు 4-5 గంటలకే పోవాల్సి వస్తుంది. ఎండకు తట్టుకోలేకపోతున్నాం. వడగడుపులు బాగున్నాయి. ఎండ బాగున్నది. ఇప్పుడు ఎటు పోలేని పరిస్థితి ఉన్నది. ఎండకు ఏసీలు కూడా పనిచేస్తలేవు. నెల రోజులు ఇంకా 2-3 నెలలు ఉన్నది. ఇంకా ఎట్లా గడపాలనేది అర్థమైతే లేదు మాకు. అయితే ఎండలు బాగానే ఉన్నాయి. పోయినసారి వర్షాలు ఎక్కువ లేవు కదా, ఇప్పుడు బాగానే ఎండలు ఉన్నాయి. కష్టం అవుతుంది కదా, ఇంట్లో నుంచి వచ్చేందుకు కష్టం అవుతుంది. ఎండలు బాగుండే కష్టం అవుతుంది. ఎండలు బాగున్నాయి, దూపు అవుతుంది, ఆకలి అవుతుంది, ఇబ్బంది అవుతుంది. పోయిన వరకు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి ఎండలు. ఉంటుంది ఆయమయ అవుతుంది, గాబర అవుతుంది. ఉగాది రాకముందుకే ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా రోజు మురికి వచ్చారికి ఎట్లుంటుందో తెలియదు. ఏ దేవునికి ఎరక. పిల్లలు ఉన్నాయి, ఊరే పట్టించుకుంటలేదు కదా సార్. మేము పిల్లలు వేసుకొని చేత కాకుండా ఎక్కుతాంటే దిగుతాంటే ఎక్కడైనా పడితే మాకు ఎవరైనా దరిదాపు ఉన్నదా? ఎండలో కూర్చుండి మంచి ఇంత పొద్దున 8 గంటలకు వస్తే ఇప్పుడు 1 గంట దగ్గరికి వచ్చింది. మాది ఎవ్వరు పట్టించుకుంటలేరా? మా బతికే గిట్ల అయిపోతాండే. మరి ఎట్లా కావాలా? మరి ఎండలు దూప ఇక్కడ ఏమున్నది మాకు? ఆ ఇల్లా ఇడుప అడవిలోకి వచ్చినట్టు వచ్చినాం. పోయి కొనుక్కొని తాగాలి. ఓ రాత్రికి వెళ్ళే వరకు ఫుల్ ఎండలు ఉంటాయి. ఫుల్గా అంటే ఫుల్గా కూడా ఇట్లనే ఉన్నాయి. ఎండలు బాగానే ఉన్నాయి. ఎప్పుడు తగ్గేది లేదు. ఎండలు బాగానే ఉన్నాయి. పోయిన సారి ఇప్పుడు 2-3 ఏళ్ల సంది ఉంటాయి. అవి ఒక్కసారి కాదు, ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది ఇట్లా రాబట్టి. కాకపోతే వర్షాలు పడ్డాయి పోయినసారి, ఇప్పుడు వర్షాలు పడలే. 2016 తర్వాత ఈ ఏడాది అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని వెల్లడించారు. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. వృద్ధులు, పిల్లలు ఈ సమయంలో బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు ఈ విధంగా ఉంటే ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎస్ఏ2 పరీక్షా తేదీలను మారుస్తూ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఏ2 పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 8 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించాలని అనుకున్న విద్యాశాఖ షెడ్యూల్లో మార్పులు చేసింది. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, 8వ తరగతి వారికి ఉదయం 9 గంటల నుంచి 11:45 వరకు, 9వ తరగతి వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 23న పేరెంట్స్ మీటింగ్స్ నిర్వహించి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 12వ తేదీకి వాయిదా పడింది. గురువారం తలపెట్టిన సమావేశానికి 2 రాష్ట్రాల ఈఎన్సీలు హాజరు కానందున సమావేశాన్ని వాయిదా వేశారు. తదుపరి సమావేశానికి ఈఎన్సీలు హాజరు కావాలని కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి డిఎం రాయ్పురే కోరారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీరు, 2 రాష్ట్రాల తాగునీటి అంశాలపై కమిటీ చర్చించనుంది. రానున్న రోజుల్లో ఎదురయ్యే నీటి ఎద్దడిని ఎదుర్కొనే విషయమై సమావేశంలో చర్చ జరగనుంది. తెలంగాణ కేటాయించిన టీఎంసీల కంటే ఇప్పటికే 7 టీఎంసీలకు పైగా అదనపు నీటిని వాడుకుందని బోర్డు తెలిపింది. అటు 8వ తేదీ నుంచి సాగర్ కుడి కాలువ ద్వారా రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున తమకు 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఏపీ ఇప్పటికే కృష్ణానది యాజమాన్య బోర్డును కోరింది.
సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలాన్ని మల్టీజోన్ ఐజీపీ సుధీర్ బాబు జిల్లా బృందంతో పరిశీలించారు. ఘటనలో 6 మరణించగా 17 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. హత్నూరా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టామని సుధీర్ బాబు వెల్లడించారు. ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నాం మేము. కాకపోతే అది ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్పోజన్ సో హ్యూజ్. సో నైట్రేట్ కంపోనెంట్ కలిగినటువంటి ప్రొడక్షన్ జరుగుతుంది అక్కడ. దానివల్ల ఒక షెడ్ ఎక్కడైతే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అది టోటల్గా గ్రౌండెడ్ అయింది, కొలాప్స్ అయిపోయింది. దెన్ అక్కడ ఉన్నటువంటి ఐరన్ బీమ్స్ అవి కూడా చాలా దూరం ఎగిరిపడ్డాయి. 6 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ప్లాంట్ హెడ్ కూడా చనిపోవడం జరిగింది. సో ఇది చాలా సీరియస్గా ఇన్సిడెంట్ కాబట్టి ఒక ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తున్నాం. అక్కడ లోకల్ డిఎస్పీ గారు, ఇక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నాగార్జున సాగర్ హిల్ కాలనీలో తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటనపై నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నందికొండ మున్సిపల్ కమిషనర్, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఆమె షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచందర్ను విచారణ అధికారిగా నియమించారు. తక్షణమే పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పూర్ణచందర్ కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకు ద్వారా కేవలం 9 ఏళ్లకు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. దీంతో వారికి ప్రత్యామ్నాయ పైప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు పూర్ణచందర్ తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా యువకులు ఆర్టీసీ డ్రైవర్ను కొట్టారు. ప్రయాణికురాలు దిగుతున్న క్రమంలో బస్సు ముందుకు కదిలి మహిళ కింద పడిపోయి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తండావాసులు బస్సును అడ్డగించి అతనితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి కోపంతో డ్రైవర్ను కొట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ శాఖ కరెంట్ సరఫరా పునరుద్ధరించింది. గతంలో విద్యుత్ను అక్రమంగా వినియోగించుకున్నందుకు ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేసిన విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. బిల్లులు చెల్లించకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 1,63,94,521 రూపాయలు వాడుకున్నట్లు ఆరోపించారు. వాడుకున్న కరెంటు బిల్లును 15 రోజుల్లోపు చెల్లించాలని ఫిబ్రవరి 20వ తేదీన నోటీసులు కూడా ఇచ్చామన్నారు. అయితే ఉప్పల్ స్టేడియంలో ఇవాళ హైదరాబాద్ చెన్నై ఐపీఎల్ మ్యాచ్ ఉండటంతో క్రికెట్ అభిమానులు నిరుత్సాహపడకుండా బిల్లుల చెల్లింపునకు స్టేడియం నిర్వాహకులకు ఒక్కరోజు సమయం ఇచ్చామన్నారు. దీంతో హైదరాబాద్ చెన్నై ఐపీఎల్ మ్యాచ్ యథావిధిగా జరగనుంది. రాజస్థాన్లో భాజపా క్లీన్ స్వీప్లో హ్యాట్రిక్ కొడుతుందా? 10 ఏళ్లుగా ఒక్క సీటు గెలవలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారైనా ఖాతా తెరుస్తుందా? ఈ 2 అంశాలు రాజస్థాన్లో సార్వత్రిక ఎన్నికలపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఊపుమిద్దిన కమలదళం జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. 2019లో అధికారంలో ఉండి కూడా ఒక్కచోటా విజయం సాధించలేకపోయిన హస్తం పార్టీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి. రాజస్థాన్లో 25 లోక్సభ స్థానాలకు మొదటి 2 విడతలైన ఏప్రిల్ 19, 26 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ముఖ్యంగా అధికార భాజపా మంచి జోరు మీదుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఏకంగా క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. 2014 నాటి ఎన్నికల్లో 25 సీట్లు కొల్లగొట్టిన కమలదళం 2019లో 24 చోట్ల విజయం సాధించగా మిత్రపక్షం లోక్ తాంత్రిక్ పార్టీ ఓ చోట గెలిచింది. ఫలితంగా రాజస్థాన్లో గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఒక్క లోక్సభ సీటు కూడా గెలవకుండా భాజపా అడ్డుకోగలిగింది. 2019లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అన్ని చోట్ల భాజపా దాని మిత్రపక్షమే విజయం సాధించగా ఈసారి కూడా అదే ఊపు కొనసాగించాలని కమల దళం చూస్తోంది. ప్రస్తుతం అధికారం చేతిలో ఉన్నందున డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. అయోధ్యలో రామమందిర ప్రారంభం తాలూకు సానుకూల వాతావరణం మధ్య హ్యాట్రిక్ కొట్టాలని సంకల్పించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలీయంగా ఉండడం కూడా కమల దళానికి కలిసొస్తోంది. అనేక సానుకూల అంశాలతో భాజపా దూసుకెళ్లాలని చూస్తున్నప్పటికీ ఆ మార్గంలో కొన్ని అవాంతరాలు కూడా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 సీట్లకు 115 చోట్ల గెలిచినప్పటికీ తర్వాత కరణ్పూర్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. తమ పార్టీ అభ్యర్థిని మంత్రిని చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మరోవైపు పార్టీకి చెందిన చురు ఎంపీ రాహుల్ కస్వాన్ టికెట్ దక్కలేదన్న కారణంతో రాజీనామా చేశారు. మీనాలు, గుజ్జర్లు, జాట్లు వంటి ప్రధాన వర్గాల నుంచి భాజపాపై నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న కిరోడి లాల్ మీనాకు పదవి ఇవ్వకపోవడం
లేకపోవడంపై మీనా వర్గం భాజపాపై అసంతృప్తితో ఉంది. కేబినెట్ లో తమ వర్గానికి తగిన ప్రాధాన్యం దక్కలేదనే వాదన గుజ్జర్ల నుంచి వినిపిస్తోంది. తమను ఓబీసీలో చేర్చాలంటూ జాట్లు జనవరి నుంచి ఆందోళన పథంలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ కున్న కష్టాలతో పోలిస్తే భాజపావి పెద్ద సమస్యలేమీ కాదు. అసలే అధికారం దూరమై పుట్టెడు బాధలో ఉన్న ఆ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు కంటిలో నలుసులా మారాయి. మాజీ సీఎం అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గాలు తూర్పు పడమర అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య 4 సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి మహేంద్రజిత్ సింగ్ మాలవీయ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నాయకురాలు జ్యోతి మిర్దాకు భాజపా నాగౌర్ టికెట్ ఇచ్చింది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యేలు రిచ్పాల్, విజయపాల్ మిర్దా, అలోక్ బేనీవాల్ పార్టీకి రాజీనామాలు చేశారు. ఈ పరిస్థితులు భాజపాకు బాగా అనుకూలిస్తున్నాయి. చివరకు కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా చోట్ల అభ్యర్థులు కూడా కరవయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్ నేతలను పోటీకి దింపుతోంది. కొన్ని చోట్ల వారు కూడా సానుకూలంగా లేరని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీకి చేటు చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. అయితే మెజార్టీ వర్గమైన గుజ్జర్లు భాజపాపై అసంతృప్తిగా ఉండగా వారిని తమ వైపు తిప్పుకొని కొన్ని సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నా గెలిచేవారి సంఖ్య మాత్రం రాను రాను తగ్గుతూ వస్తోంది. 1957 సార్వత్రిక ఎన్నికల్లో 42 మంది ఇండిపెండెంట్లు గెలుపొందగా 2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 4 మాత్రమే విజయం సాధించారు. 1991 నుంచి ఏకంగా 99% మంది స్వతంత్ర అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందడంలో స్వతంత్ర అభ్యర్థులు విఫలమవుతున్నట్లు ఎన్నికల సంఘం డేటా చెబుతోంది. 1991 నుంచి 99% మంది స్వతంత్ర అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారు. ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నా విజయం సాధించేవారు మాత్రం తగ్గుతూ వస్తున్నారు. 1951 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థుల శాతం 6.90% ఉండగా 1957లో అది 8% పెరిగింది. 2019లో మాత్రం 0.11% పడిపోయింది. 1951 సార్వత్రిక ఎన్నికల్లో 533 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 37 మంది గెలుపొందారు. 1957 సార్వత్రిక ఎన్నికల్లో 1519 మంది ఇండిపెండెంట్లు పోటీ చేయగా వారిలో 42 మంది గెలిచారు. ఆ రెండు ఎన్నికల్లో కూడా 67% మంది స్వతంత్ర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం. గత కొన్ని దశాబ్దాలుగా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 1962లో కేవలం 20 మంది స్వతంత్ర అభ్యర్థులే గెలుపొందగా 78% మంది డిపాజిట్లు కోల్పోయారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో 13 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. 96% డిపాజిట్లు కోల్పోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 8,000 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా కేవలం 4 నెగ్గారు. 99.6% మందికి డిపాజిట్లు దక్కలేదు. కర్ణాటకలోని మండ్యా నుంచి భాజపా మద్దతుతో సుమలత, మహారాష్ట్రలోని అమరావతి నుంచి కాంగ్రెస్ ఎన్సీపీ మద్దతుతో నవనీత్ రాణా గెలుపొందారు. అసోంలోని కోక్రాఝార్ నుంచి ఉల్ఫా మాజీ కమాండర్ నభా కుమార్ సరానియా, దాద్రానగర్ హవేలీ నుంచి మోహన్ భాయ్ సంజీభాయ్ దేల్కర్ స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. గత 20 ఏళ్లుగా స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లకు అప్రస్తుతంగా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండిపెండెంట్లకు ఓట్లు వేసి ప్రయోజనం ఏంటని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీలు మద్దతిచ్చే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు తప్పిస్తే మిగిలిన వారు ఓటర్ల జీవితాల్లో పెద్దగా మార్పులు తెచ్చే అవకాశం లేదని అంటున్నారు. పోలై చెల్లే ఓట్లలో 1/6 ఓట్లు దక్కించుకుంటే ఆ అభ్యర్థికి డిపాజిట్ దక్కుతుంది. 1951 సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ మొత్తం 500 ఉండగా ప్రస్తుతం అది 25,000 రూపాయలకు చేరింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 12,500 రూపాయల డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. 1/6 ఓట్లు సాధిస్తేనే ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగిస్తారు. లేదంటే అది ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.